5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా బోని కొట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయబేరు మోగించింది. మొదట బౌలర్లు విజృంభించగా ఆ తర్వాత బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఏకపక్షంగా మ్యాచ్ ముగిసింది. తొలుత ఇంగ్లాండ్ను 132 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదంలో సంజు శాంసన్ 26 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా ఎప్పటిలాగే అభిషేక్ శర్మ ఊచకోత బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లోనే 5 4లు 8 సిక్సర్లతో 79 పరుగులతో ఈడెన్ గార్డెన్స్ లో హోరెత్తించాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ దాటికి టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు రాబట్టింది. మొత్తానికి టీమిండియా 13 ఓవర్ల లోపే మ్యాచ్ ను ముగించారు. అంతకుముందు భారత బౌలర్ల విజృంభించడంతో ఇంగ్లాండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జోస్ బట్లర్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఎండులో వచ్చిన వారే వచ్చినట్టుగా వెంటనే వీడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. వరుణ్ చక్రవర్తి దెబ్బకి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కకావికలమైంది. దీంతో తొలి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జోస్ బట్లర్ స్పందించాడు. టీమిండియా తమ కంటే మెరుగ్గా ఆడినందువల్లే తమకు ఈ ఓటమి తప్పలేదని జోస్ బట్లర్ అన్నాడు. పిచ్ కండిషన్స్ ను అంచనా వేయడంలో విఫలం అవడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని జోస్ బట్లర్ అన్నాడు. ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోవటం భారీ స్కోరు చేయలేకపోయాం. బ్యాటింగ్ వికెట్ పై అందులోనూ టీమిండియా లాంటి పిచ్చి హిట్టర్లపై ఇంత చిన్న టార్గెట్ సరిపోదని, ముఖ్యంగా ఈ బ్యాటింగ్ వికెట్ పై 250 టార్గెట్ అయినా తక్కువ అనిపిస్తుందని, మొత్తానికైతే మా బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని జోస్ బట్లర్ అన్నాడు. ఇక జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అలాగే రాబోయే మ్యాచ్ లో దూకుడుతోనే బ్యాటింగ్ కొనసాగిస్తాం అని బట్లర్ చెప్పుకొచ్చాడు.